ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకొని ధర్మరక్షణార్థం, సనాతన వైదిక ధర్మరక్షణార్థం మే 12వ తారీఖు సంధ్యాకాలంలో అశేషంగా హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం చేస్తున్నటువంటి వారు మన సుమన్ టీవీ నిర్వహణ ద్వారా వారి ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ రక్షణ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలి అని ఆదేశిస్తున్నాము. అందరూ హనుమత్ జయంతి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని లోకంలో మన వాణిలో ఉండేటువంటి శక్తిని అక్షర రూపంగా మార్చి హనుమత్ శక్తిని చాటేటువంటి ఒక అద్భుత అవకాశం మనకు హనుమత్ జయంతి పర్వదినాన కలగటం అనేటువంటిది కేవలం సుకృతం. ఈ కార్యక్రమానికి 12వ తారీఖున కంచిస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మద్దతుతో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహ రక్షణలో మన పీఠమైనటువంటి ఉభయ రాష్ట్రాల ఏకైక శంకరపీఠమైనటువంటి పుష్పగిరి పీఠం చంద్రమౌళీశ్వరుడి యొక్క అనుగ్రహ రక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు అయ్యగారి శ్రీదేవి గారని, వారు స్వామివారి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని సుమన్ టీవీ నిర్వహణతో కలిసి మనకందరికీ సుపరిచితులైనటువంటి యాంకర్గా, వ్యాఖ్యాతగా గీతాంజలి గారు వారి బృందముచే ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ లక్ష సంఖ్యాకంగా వారు సంకల్పిస్తున్నారు. ముఖ్యంగా కంచివారైనా మేమైనా ఈ కార్యక్రమానికి రావాలి, చంద్రమౌళీశ్వరుడు అనుగ్రహించాలి అని ఎందుకు అనుకుంటున్నాము అంటే అందరం కలుస్తున్నాం, అందరూ కలిసి కలుపును తీసేస్తున్నాం. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. ఆ శక్తి మనకు రావాలి అంటే పరమాత్మ అనుగ్రహం తప్పక ఉండాలి. అదే వాక్శక్తి, అదే విద్యాశక్తి, అదే హనుమశక్తి. కాబట్టి లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అనేటువంటి వాక్యం మన మీదనే ఆధారపడి ఉంది కనుక అందరికీ శుభం భూయాత్. అందరూ పాల్గొనండి, పఠించండి, తరించండి.